తల్లికి వందనం పథకం కూటమి మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలలో ముఖ్యమైనది ఈ తల్లికి వందనం పథకం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రేషన్ కార్డు కలిగి పేద కుటుంబాలని పిల్లలు గనక చదువుకోవడానికి బడికి వెళ్తున్నట్లయితే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి తల్లికి వందనం పేరు పథకంతో 15,000 రూపాయలు ఇస్తామంటూ కూటమి అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బడులు ఓపెన్ అయ్యి పాఠశాలలు అనేవి జరుగుతూ ఉన్న నేపథ్యంలో త్వరలోనే ప్రభుత్వం ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయనుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే అమ్మఒడి పథకం కింద చదువుకునే పిల్లలకు 15,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నప్పటికీ ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 15,000 రూపాయలు ఇవ్వడంతో పాటు మనకు పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ ఇతర కార్యక్రమాలకు 2,000 రూపాయలు తీసుకుని కేవలం 13,000 రూపాయలు మాత్రమే తల్లులకు అందేట్టుగా చేయడంతో తల్లిదండ్రులు కాస్త నిరాశకు లోనవడం అనేది జరిగింది. తాజాగా ఎన్నికల్లో కూటమి ఎంతమంది ఇంట్లో చదువుకునే పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం పేరుతో 15,000 రూపాయలు ఇస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా అంతమందికి 15,000 ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే అనేక బహిరంగ సభల్లో ఈ పథకం గురించి తెలియజేయడం అనేది జరిగింది. వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అనేది కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మనకు త్వరలోనే చదువుకునేటువంటి పిల్లలకు రేషన్ కార్డు కలిగి బడికి ఎవరైతే వెళ్తూ చదువుకుంటున్నారో అలాంటి కుటుంబంలోని పిల్లలకు కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే తల్లికి వందనం పథకం పేరుతో ఇవ్వనుంది. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఏది ఉన్నా కూడా నేను వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. తల్లికి వందనం పథకం గురించి తాజా సమాచారాన్ని మీ మొబైల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఈ పథకానికి సంబంధించి తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుంటూ ఉండండి.